ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. మనము అందరము కూడా సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం. మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి 14వ తేదీన 2025 సంవత్సరం జరగబోతోన్నది. మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది. అది ముఖ్యంగా ఆ రోజున అనగా జనవరి 14వ తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము 2:30 గంటలకి వృషభ లగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి. ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం, అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం. ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము, అట్లాగే బహుళ పాడ్యమి రోజున జరగబోతోన్నది. మంగళవారము వారానికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు. కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా. అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు, భుజాలు కలిగి ఉంటాడు. అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి, ఔషధాలు కానివ్వండి, వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని, సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు. కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది. ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము, వ్యాధి, దుర్భిక్షము, అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు, ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద, ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద, ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని, అట్లాగే ఆయుష్ని, మనస్సంకల్ప సిద్ధిని, చైతన్యాన్ని కలుగజేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది. మనకి అందరికీ తెలిసిన విషయమే. ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయంలో ద్వాదశ రాశుల వారికి మరి రవి, అట్లాగే బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెల కూడా 30 రోజులకు ఒకసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి.
అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురు శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసుల వారిగా మనం తెలుసుకుందాము. కాబట్టి ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా, అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి 24 మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా, అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున, అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ సూర్య భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ఇవ్వాలని చెప్పి, దాని ద్వారా ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, జనవరి 14వ తేదీ నుండి మరలా ఫిబ్రవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. జనవరి 14వ తేదీ 2025 సంవత్సరం నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది, అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే, ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను, అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి, అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీగమనంలో కర్కాటక రాశిలోను, కన్యా రాశిలో కేతువు, అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలోకి సూర్యుడు, అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు, మీనరాశిలో రాహువు. ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు, రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి 22వ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తూ ఉంటారు. అట్లాగే బుధుడు 25వ తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు. 29 జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు. ఈ యొక్క సంక్రాంతి పురుషుడు గురించి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి. ఈ నెల జనవరి 14 నుండి తులారాశి వారికి గ్రహస్థితి రీత్యా వీరికి ముఖ్యంగా తులారాశిలో విద్యార్థులు వీరు తగినటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టడం, అట్లాగే వారి యొక్క కోరికలని కొంతవరకు కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ తులారాశి వారికి విద్యా సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే గృహంలో తండ్రి పరమైనటువంటి కొన్ని అభీష్టాలు, అంటే తండ్రికి ఉన్నటువంటి కొన్ని కోరికల వలన వీరు గృహంలో కొన్ని ఇబ్బందులు పడటం, అట్లాగే వారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో వారు అనుకున్నటువంటి మేర వీరికి తృప్తి దొరక్కపోవడం అనేటటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే తులారాశి వారికి ఆర్థికంగా కొంత దూర ప్రయాణాలకి ఆచరించడం ద్వారా ఆర్థికంగా కొంత నష్టము పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ధనాన్ని కూడగొట్టుకున్నటువంటి ధనాన్ని గనక జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోకపోతే
ఏదో కోరికతో అటు ప్రయాణం ఇటు ప్రయాణం అని తరచుగా ప్రయాణాలు గనక చేస్తున్నట్లయితే ఆ ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. తులారాశి వారు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులతో, అట్లాగే వారి యొక్క వృత్తి వ్యాపారాదులలో ఎవరైనా కొత్తగా ప్రవేశించినట్లయితే వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, లేదా దాని ద్వారా ధనాన్ని నష్టపోవాల్సి వస్తుంది. అట్లాగే వాహన సంబంధిత విషయాలలో కూడా వీరు కొంత గవర్నమెంట్ వారికి చలానాల రూపంలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగ విషయంలో కూడా కొంత అనుకున్నటువంటి అభీష్టము మేర వీరు వృద్ధిని పొందలేనటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి తులారాశి వారు వారికి కోరిక అయితే ఉంటుంది, వారి యొక్క ఆలోచన శక్తిని చాలా వరకు ఫార్వర్డ్ చేస్తారు, ఎంతో కష్టపడతారు. శారీరకంగా ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగ విషయంలో వీరికి కొంత ఎదురు దెబ్బ కనిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ వీరి యొక్క శ్రమ ఎక్కడికి పోదు, వృధా పోదు. ఆకస్మికంగా వీరికి చక్కటి రిజల్ట్స్ కనిపిస్తుంది. అనుకోకుండానే వీరి వృత్తిపరంగా లేకపోతే ఉద్యోగపరంగా చేసినటువంటి ప్రయత్నాలకి తగినటువంటి ధనము కూడా వీరికి లభిస్తుంది. ఎవరో ఒక స్త్రీ ద్వారా వీరికి ఉద్యోగ అవకాశం కలగటానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా వీరికి చాలా వరకు బాగుంటుంది. ఏదేమైనప్పటికీ వీరికి అనుకోకుండా కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలగటానికి, ఆరోగ్యపరంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, అట్లాగే ప్రయాణాల గురించి కూడా ధనాన్ని ఖర్చు పెట్టడం, వీరు రాసేటటువంటి పోటీ పరీక్షలు ఏదైతే వృత్తి గురించి ఆలోచిస్తారో, ఉద్యోగం గురించి పరితపిస్తారో వారు దానికి కూడా అనుకోకుండా వచ్చేటటువంటి కొన్ని వార్తాపత్రికల్లో వచ్చేటటువంటి పోస్టుల గురించి వీరు ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. దాని ద్వారా కూడా వీరికి తప్పనిసరిగా ఉద్యోగ విషయంలో మంచి లాభం కలుగుతుందనే చెప్పాలి. అట్లాగే ఇంట్లో తులారాశి వారికి భార్యాభర్తల మధ్య కొంత పూర్వజన్మ సుకృతం లోపించి వాగ్వాదాలు జరగటం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైనటువంటి సమన్వయం లేక లోపించడం ద్వారా, తండ్రి గారు మధ్యలో ఎంటర్ అవడం ద్వారా కొంత వాగ్వాదం ఇంకా పెరిగేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి వీరు తమ యొక్క సంతాన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. సంతానానికి సంఘంలో వీరి ద్వారా గుర్తింపు లభించడానికి వీరు చాలా ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది కూడా సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సంతానపరంగా ఇప్పటి వరకు ఆలస్యమైంది అనుకున్నటువంటి వారికి ఆకస్మికంగా కొంత విశేషమైనటువంటి లాభం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే స్పెక్యులేషన్స్ పెట్టుకున్నారో, అంటే స్పెక్యులేషన్స్లో ధనాన్ని కూడగట్టుకున్నారో వారికి కూడా కొంత ధనాదాయం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్వాసకోశకి సంబంధించినటువంటి విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గృహంలో వీరు అనుకోకుండా వచ్చేటటువంటి కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి తులారాశి వారు. ఓం శ్రీమాత్రే నమః.